అందరికీ నమస్కారం. నిన్నటి వరకు మనం గత 4 వీడియోల్లో హిందీ వ్యాకరణం గురించి మనం తెలుసుకుంటున్నాం. హిందీ వ్యాకరణంలో మొదటి అంశమైనటువంటి వర్ణమాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఆ వర్ణమాలలో గత 4 వీడియోలు తీసుకున్నట్లయితే మొదటి వీడియో కేవలం పరిచయ వీడియో అయింది. రెండో వీడియో నుంచి కూడా మనం వర్ణమాల గురించి క్లియర్గా తెలుసుకుంటున్నాం. వర్ణమాలలో హిందీ వర్ణమాలలో మొత్తంగా 49 అక్షరాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో 13 స్వరాలు, 33 వ్యంజనలు, 3 సంయుక్తాక్షరాలు ఉంటాయని చెప్పుకున్నాం. అయితే స్వరాలు అనేవి 2 రకాలుగా విభజించాము, హ్రస్వు దీర్ఘు. వ్యంజన అనేవి 3 రకాలుగా విభజించాము, స్పర్శు, అంతస్తు, ఊష్ము. అవి కాకుండా ఆ వ్యంజనలకే ద్విస్పృష్టి అని కొన్నిటికి అంటున్నామని చెప్పుకున్నాము, ఢాకి. అలాగే లుంటిత్ అని చెప్పుకున్నాము, అలాగే పాశ్విక్ అని చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా వ్యంజనలో ఉండే రకరకాల పేర్లు. ఇవి కాకుండా మెథడాలజీ ప్రకారం వ్యంజనలు విచార సంవారాన్ని కూడా మనం విడగొట్టుకున్నాము. ఆ విచార సంవారాలు కూడా మనం చెప్పుకున్నాము. ప్రతి వర్గంలో ఉండేటువంటి మొదటి 2 అక్షరాలు కూడా విచార అయితే 3, 4, 5 అక్షరాలు ఏమిటవుతాయని చెప్పుకున్నామంటే సంవారం చెప్పుకున్నాము. అలాగే వీటితో పాటు మనం వర్ణమాలలో ఉండే ప్రతి అక్షరం యొక్క ఉచ్చారణ స్థానము, స్వరాలు వ్యంజనలతో ఉచ్చారణ స్థానాలు ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు వర్ణమాలలో చివరి అంశమైనటువంటి వర్ణ కితనే హై అని అడుగుతాడు. ఒక పదం ఇచ్చేసి ఆ పదములో ఎన్ని వర్ణాలు ఉన్నాయని అడుగుతాడు. మనకి అది టెట్లోని కూడా డిఎస్సిలో కూడా మనకు వస్తుంది. అలాగే 6th, 7th కంటెంట్లో కూడా మనకి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అంటే ప్రతి పదము తీసుకుంటే, పదం అనేది అర్థం ఏంటంటే సంపూర్ణ అర్థాన్నిచ్చే అక్షరాల సముదాయము. అక్షరం అంటే నాశనం కాదని తెలుసుకున్నాము. మరి శబ్దము లేదా పదము అంటే అర్థం ఏంటంటే సంపూర్ణ అర్థాన్ని ఇచ్చే అక్షరాల సముదాయం. అక్షరాల సముదాయం అవ్వాలి, కానీ ఏంటి ఇవ్వాలి? కంప్లీట్ సెన్స్. ఇట్ గివ్స్ అస్ కంప్లీట్ సెన్స్. మనకి సంపూర్ణ అర్థాన్ని ఇస్తేనే దాన్నే మనం పదం అంటాం. అయితే ఆ పదం తీసుకున్నట్లయితే ఆ పదములో ఉండే వర్ణులు ఎన్ని, ఆ పదములో ఉండే వర్ణులు ఎన్ని మనం కనిపెట్టాలి. అయితే దీనికంటే ముందు మీకు చిన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేమిటంటే తెలుగుని అజంత భాష అంటారు, హిందీని హలంత భాష అంటారు. అంటే అజంతము హలంతము అంటే అర్థం ఏమిటంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఏమిటి అంటే తెలుగు భాషలో ఏ పదము తీసుకున్నా సరే అది చివరన అచ్చుతో అంతమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామ తీసుకున్నాం. రామ అన్నప్పుడు ఏమొచ్చింది? చివర పదం చెప్పండి, మా. ఆ అనే సౌండ్ వచ్చింది, చూశారు కదండి, అంటే అచ్చు. తెలుగులో ఏ పదము తీసుకున్నా, అచ్చ తెలుగు పదాలు ఏవి తీసుకున్నా, ఎందుకంటే అచ్చ తెలుగు అన్నాను ఇప్పుడు మనం స్టైల్గా పేర్లు పెట్టుకుంటున్నాం, రకరకాల పేర్లు. ఆ పేర్లు కాకుండా పూర్వ అప్పారావు, సుబ్బారావు, అర్థమవుతుందండి. ఇలాంటి పేర్లు తీసుకున్నట్లయితే ఆ అచ్చ తెలుగు పదాలన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే మనకి అచ్చుతో ఎండ్ అవుతాయి. అందుకే దానిని ఏమన్నాము అంటే అజంత భాష అన్నాం. కానీ హిందీని హలంత భాష అన్నాం. ఎందుకు హలంత భాష అన్నామంటే హిందీలో ఉండే ప్రతి పదము చివర ఏముంటుంది అంటే హల్లు ఉంటుంది, అచ్చు ఉండదు. ఇదే రామాని హిందీలో రాసినట్లయితే రామ్, చూసారా, రామ్ ఇమ్ అని పలుకుతున్నాం. ఆ ఇమ్ అనేది ఏమవుతుందంటే హల్లు. మా అన్నప్పుడు ఏమవుతుందంటే అచ్చు. మా అనేది ఎలాగొచ్చింది మనం తెలుగులో కూడా నేర్చుకున్నాం, ఇమ్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు మా. సో అక్కడ చివరుండే అచ్చుదేంటి చెప్పండి, ఆ అని అచ్చుంది కాబట్టి దాని తెలుగుని అజంత భాష అంటారు, హిందీలో హలంత భాష అని చెప్పేసి మనము అంటాం. అయితే దీనికి తెలుసుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే మనము ఈ పదాలలో ఉండే వర్ణలు తెలుసుకోవాలనుకుంటే మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి.
అందులో ఉండేవి ఏమిటి, ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. అయితే మనము వర్ణమాల తీసుకున్నట్లయితే వర్ణమాలని ముఖ్యంగా 3 భాగాలుగా విభజించుకున్నాం. మీకు తెలిసి ఉంటుంది. ఏంటి? స్వర్, వ్యంజన్, సంయుక్తాక్షర్. అంతే కదండి? స్వర్, వ్యంజన్, సంయుక్తాక్షర్. అయితే ఈ స్వర్లోని మీకు ముందే చెప్పాను, స్వర్ అంటే అర్థం ఏమిటంటే స్వతంత్రంగా పలికేవి, ఏ వేరే అక్షరం యొక్క సహాయం లేకుండా ఉండేవి. అందుకని చెప్పేసి ప్రతి స్వర్లో కూడా ఒక వర్ణం ఉంటుంది, ఏకవర్ణం. స్వర్లన్నీ కూడా ఏం చెప్పండి? ఏక వర్ణం. ప్రతి స్వర్లో కూడా ఒకే వర్ణం ఉంటుంది. గుర్తుంచుకోండి, ఏ స్వరం వచ్చినా సరే ఒకే వర్ణం. ఫర్ ఎగ్జాంపుల్ అనార్ అనే అక్షరం పదం తీసుకుంటే ఆ అనేది ఒకటే. గుర్తుంచుకోండి, ఆ అనేది ఏంటి చెప్పండి? ఒకటే. నా అన్నప్పుడు ఇన్ ప్లస్ ఆ 2 ఉన్నాయి, రా అన్నప్పుడు ఇర్ ప్లస్ ఆ 2 ఉన్నాయి, కానీ ఆలో మటుకు ఒకటే ఉంది. గుర్తుంచుకోండి. అందుకని చెప్పేసి స్వరాలన్నీ కూడా ఏకవర్ణం. స్వరాలన్నీ కూడా ఏం చెప్పండి? ఏకవర్ణం. అంటే ప్రతి స్వరలో కూడా ఒకే అక్షరం అనేది ఉంటుంది. మరి వ్యంజనలు మనం ఏమైతే చెప్పుకున్నామో, వ్యంజనలు కా నుంచి హా వరకు ఉండే వ్యంజనలు ఏవైతే ఉన్నాయో అవి ద్వివర్ణ. 2 వర్ణాలు. ఎందుకు 2 వర్ణాలు అని చెప్పాను? ప్రతి హల్లు కూడా ఆ అనే అచ్చు సహాయముతో పలుకుతుంది. ప్రతి హల్లు కూడా దేని సహాయంతో పలుకుతుంది చెప్పండి? ప్రతి హల్లు తీసుకోండి. కా ఇక్ ప్లస్ ఆ, జా ఇజ్ ప్లస్ ఆ, పా ఇప్ ప్లస్ ఆ. ప్రతిదీ తీసుకున్నట్లయితే అక్కడ ఆ అనే సహాయంతో పలికితే మనం ముందే చెప్పుకున్నాము, హల్లు యొక్క నిర్వచనంలో చెప్పుకున్నాం. హల్లు అంటే ఏంటంటే ఆ అనే అచ్చు సహాయంతో పలికే వాటిని హల్లులు అంటారని చెప్పాము. సో అందుకని చెప్పేసి వ్యంజనలు ఎన్ని ఉంటాయంటే, ఎన్ని ఉంటాయి చెప్పండి? 2 వర్ణాలు ఉంటాయి. ప్రతి వ్యంజనం కూడా ఆ అనేది కామన్గా ఉంటుంది. దాని ముందు మనం హల్లుని మనం కనిపెట్టడానికి కిందని మనం గుర్తుంచుకోండి, లకీర్ చిన్న తిరిచి రేఖ ఒకటి పెడతాం. ఇది సింబల్, హలంత్ సింబల్. కుడివైపుల గీరు కింద పెట్టినట్టే దాన్ని ఏమంటాం చెప్పండి? హలంత్. హలంత్ ఆ సింబల్ పెట్టేమంటే దీని అర్థం ఏంటంటే, ఇలా ఇలా ఇక్కు పెట్టామనుకోండి, ఇక్కడ ఉండే వర్ణాలు ఎన్ని చెప్పండి? ఒకటే. కా రాసాం అనుకోండి, ఇక్కడ ఉండే వర్ణాలు ఎన్ని చెప్పండి? 2. గుర్తుంచుకోండి. ఇక్ అని పెట్టి మనం హలంత్ గీరు పెట్టామంటే అక్కడ ఉండే వర్ణం ఎన్ని చెప్పండి? ఒకటే. ఇక్ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు కా అయింది. ఇక్ ఒక వర్ణం, ఆ ఒక వర్ణం కలిపితే కా 2 వర్ణాలు అయింది. అందుకని చెప్పేసి హలంత్ వచ్చిందంటే అక్కడ ఎన్ని ఉన్నట్టు చెప్పండి? ఒకటే. అలాగే మానేసి హలంత్ లేకుండా సంపూర్ణ అక్షరం వచ్చిందంటే అక్కడ ఎన్ని ఉన్నట్టు చెప్పండి? 2. స్వరాలన్నీ కూడా ఒక వర్ణలే అయితే వ్యంజనలన్నీ కూడా ఎన్ని వర్ణాలు అవుతాయి చెప్పండి? 2 వర్ణాలు అవుతున్నాయి. మరి సంయుక్తాక్షరాలు తీసుకున్నట్లయితే గుర్తుంచుకోండి, ఏంటండి? సంయుక్తాక్షరాలు కానీ తీసుకున్నట్లయితే అవి ఎన్ని అవుతాయి చెప్పండి? 3. ఫర్ ఎగ్జాంపుల్ క్ష అనేది తీసుకున్నాం. ఇందులో ఏమిటి అంటున్నాయి చెప్పండి? ఇక్ ప్లస్ ఇష్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు క్ష. అంటే ఇక్ అనేది ఒక వర్ణం, ఇష్ అనేది ఒక వర్ణం, ఆ అనేది ఒక వర్ణం. టోటల్ ఎన్ని చెప్పండి? 3 వర్ణాలు. సో అందుకని చెప్పేసి క్షత్రజ్ఞ, మనకి క్షత్రాజ్ఞ అనేది తీసుకున్నట్లయితే వాటిని ఏమంటారంటే సంయుక్తాక్షరాన్ని త్రివర్ణ అంటారు. 3 వర్ణాలు. ఎన్ని వర్ణం ఉన్నాయి చెప్పండి? త్రివర్ణ. స్వరాలన్నీ కూడా ఏకవర్ణ గుర్తుంచుకోండి, వ్యంజనలన్నీ కూడా ద్వివర్ణ గుర్తుంచుకోండి. సంయుక్తాక్షరాన్ని కూడా ఎన్ని చెప్పండి? 3 వర్ణాలు. అయితే సార్ మరి ఇక్కడ మనకి ఈ అచ్చులు అయిపోయేవి, హల్లులు అయిపోయేవి, సంయుక్తాక్షరాలు అయిపోయి సరిపోయింది, కానీ మనకి బారహక్కడి ఒకటి ఉంది కదండి. బారహక్కడి అంటే గుణింత. మరి బారహక్కడిలో కూడా ఎన్ని వర్ణాలు ఉంటాయి అని అంటే, బారహక్కడిలో కూడా 2 వర్ణాలు ఉంటాయి. గుర్తుంచుకోండి. ఎన్ని ఉంటాయి? దో. ఏవైతే హల్లులా ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ కా. కా అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు కా. అంటే ఎన్ని ఉన్నాయి? 2.
మరి కా అంటే ఏంటి చెప్పండి? ఇక్ ప్లస్ ఆ. ఎలా ఏర్పడింది కా అనేది? ఇక్ ప్లస్ ఆ. ఇక్ అంటే ఒక వర్ణం, ఆ అన్నా కూడా ఒక వర్ణం, గుర్తుంచుకుంటాం. అచ్చు. కి ఇక్ ప్లస్ ఈ రెండు వర్ణాలు. కీ ఇక్ ప్లస్ ఈ కీ రెండు వర్ణాలు. కు ఇక్ ప్లస్ ఊ రెండు వర్ణాలు. అంటే మనకి బారాకడిలు ఉండేది కూడా ఏమవుతాయి అంటే గుర్తుంచుకోండి, రెండు వర్ణాలు. బారాకడిలు ఉన్నాయి కూడా ఏంటవుతాయి చెప్పండి? రెండు వర్ణాలు, గుర్తుంచుకోండి. అంటే మనకి స్వరాలు ఉన్నవన్నీ కూడా ఏకవర్ణం, వ్యంజనలు ఉన్నవన్నీ ద్వివర్ణం, సంయుక్తాక్షరాలు ఉన్నవన్నీ కూడా త్రివర్ణం. అంతేకాకుండా బారాకడిలో ఉండేవన్నీ కూడా ఏంటండి? దోవర్ణం. రెండు వర్ణాలే ఉంటాయి ప్రతి బారాకడి, ప్రతి గుణింతంలో కూడా. ఇంకా మనం హిందీ వ్యాకరణంలో నేర్చుకుంటూ పోతూ ఉంటే సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరం కూడా మూడు వర్ణాలు ఉంటాయి, గుర్తుంచుకోండి. సంయుక్తాక్షరన్నా ద్విత్వాక్షరం ఒకటే. సంయుక్తాక్షరం అర్థం ఏమిటి అంటే రెండు వేరు వేరు అక్షరాలు కలిస్తే ఏర్పడిందని సంయుక్తాక్షరం అంటారు. రెండు ఒకేలాంటి అక్షరాలు కలిస్తే ఏర్పడిందని ద్విత్వాక్షరం అంటారు. సో అందుకని చెప్పేసి సంయుక్తాక్షరం అన్నా ద్విత్వాక్షరం అన్నా ఒకటే. సంయుక్తాక్షరంలో ఎలాగైతే మూడు వర్ణాలు ఉన్నాయో ద్విత్వాక్షరం ఇక్క, కా కింద కారాస్తి ఇక్క. దీని ఎలా రాస్తుంది చెప్పండి? ఇక్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు క. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇక్కడ కూడా మూడు వర్ణాలు ఉన్నట్టే లెక్క. అందుకని సంయుక్తాక్షరమైన ద్విత్వాక్షరమైన మూడే. ఇక్కడ మూడు కంటే ఎక్కువ ఉండే అక్షరాలని సంశ్లేషాక్షర అంటారు. ఏడంటారు చెప్పండి? సంశ్లేషాక్షర. చూడండి, రాష్ట్ర ఏడన్నాం చెప్పండి? రాష్ట్ర. ఇక్కడ ఏముంది? షా కింద టా ఉంది, టా కింద రా ఉంది. షా కింద టా ఉంది, టా కింద ఏముంది చెప్పండి? రా ఉంది. అంటే అక్కడ రెండు కాదు మూడు అక్షరాలు కలిసాయి. అటువంటి వాటిని సంశ్లేష అక్షరాలు అంటారు. అందులో అక్షరాలు బట్టి ఇప్పుడు షా అంటే చెప్పండి? ఇష్, ఇట్, ఇర్ ప్లస్ ఆ అంటే 4 అక్షరాలు ఉన్నట్టు లెక్క. ఎన్ని ఉన్నట్టు లెక్క అండి? సంశ్లేష అక్షరాలు ఇంచుమించు 4. అంటే అక్కడ కలిసి అక్షరాలు ఎన్ని కలుస్తున్నాయో అవి ప్లస్ 1, గుర్తుంచుకుని. ఎందుకంటే వచ్చేది కంపల్సరీగా ఉండదు. రాష్ట్ర అన్నప్పుడు షా కలిసింది, టా కలిసింది, రా కలిసింది, 3 ప్లస్ ఆ, ఖచ్చితంగా ఆ అనేది కలుస్తుంది. అంటే 4 అక్షరాలు ఏది తీసుకున్నా సరే. ఈ విధంగా మనకి స్వరాలు అనేవి ఏకవర్ణం, వ్యంజన అనేవి ద్వివర్ణం, సంయుక్తాక్షరం అనేవి త్రివర్ణం, బారాకడి అనేవి కూడా ద్వివర్ణం, సంశ్లేషాక్షరం ఏవైతే ఉన్నాయో అవి అక్షరాల బట్టి మ్యాక్సిమం 4, దాని తర్వాత ఉండొచ్చు. అది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ వర్ణమాలలో ఉండే అక్షరాలతో పాటు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాలక్ అనే పదం తీసుకున్నాం. ఏం తీసుకున్నామండి? బాలక్. మీకు సింపుల్గా అర్థం అవడం కోసం దీంట్లో ఎన్ని వర్ణాలు ఉన్నాయి? దీంట్లో ఎన్ని వర్ణాలు ఉన్నాయి? మామూలుగా అయితే అక్షరాలు 3 అని చెప్పేస్తారు మనకి, కానీ వీళ్ళు ఎన్ని వర్ణాలు ఉన్నాయి అంటాడు. కితనే వర్ణ హై. అప్పుడు మీకు ఏంటి చెప్పాను? ఇక్కడ చూడండి, బాగా నిర్మిస్తే బా తీసుకోండి, అది గుణింతం కదా. గుణింతం అంటే ఎన్ని వర్ణాలు ఉంటాయి చెప్పండి? 2. లా అనేది ఏంటి చెప్పండి? వ్యంజన కదా, ఎన్ని ఉంటాయి చెప్పండి? 2. కా అనేది కూడా వ్యంజన కదా, ఎన్ని ఉంటాయి చెప్పండి? 2. మొత్తం ఎన్ని ఉన్నాయి? 6. చూసారా? దీన్ని విడగొట్ట కూడా ఎలా విడగొడతారు చెప్పండి? ఇబ్ ప్లస్ ఆ ప్లస్ ఇల్ ప్లస్ ఆ, ఇక్ ప్లస్ ఆ. గుర్తుంచుకోండి. 1 2 3 4 5 6. విడగొట్టినప్పుడు ఇలాగే రాస్తాము. మనం మామూలుగా ఇచ్చినా సరే మనం ఇలాగే రాస్తాం. బాలక్. నయన్, నా యా నా, నయన్. ఎన్నో చెప్పండి? నా అంటే ఏంటి? వ్యంజన కదా 2, యా అన్న వ్యంజన కదా 2, మరి నా అన్న వ్యంజన కదా 2. మొత్తం ఎన్ని ఉంటాయి చెప్పండి? 6. ఎన్ని ఉంటాయి చెప్పండి? 6. ఇందాక మనం చెప్పుకున్నాం కదా రాష్ట్ర. ఏంటి చెప్పుకున్నాం చెప్పండి? రాష్ట్ర. ఎన్ని ఉంటాయి? రా అనగానే ఏమైంది చెప్పండి? గుణింతం. రాగదీరమిస్తే రా. సో గుణింతం ఏముంటాయి చెప్పండి? 2. ఇక్కడ చూడండి, మీకు ఏంటి చెప్పాను నేను? ఇక్కడ ఎన్ని అక్షరాలు కలిసాయి? షా ఒకటి కలిసింది, టా ఒకటి కలిసింది, రా ఒకటి కలిసింది, ప్లస్ చివరి ఏముంటుందని చెప్పాను నేను? ఖచ్చితంగా అచ్చు ఉంటుందని చెప్పాను కదండి, అది 1. మొత్తం ఎన్ని ఏమైంది చెప్పండి? 2
3, 4, 5, 6 ఈజ్ ఈక్వల్ 6 లెటర్స్. రాష్ట్ర అంటే సంశ్లేషాక్షరంలో ఎన్ని ఉన్నాయంటే 4. ఎలా దాన్ని విడగొడతాం చెప్పండి. ఇర్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు రా. చూడండి, ఇష్, ఇట్, ఇర్ ప్లస్ ఆ. చూసారు, రాష్ట్ర. షా కింద తారస్థిష్ట, ఇష్టా కింద రారస్థిష్ట, ఇష్టాకి ఏంటి పెట్టాలి మనం, ఆ అనేది అని పెట్టాలి. ఎందుకంటే రాష్ట్ర అంటున్నాం కాబట్టి మనకి ఆ అనేది ఖచ్చితంగా చివర ఉంటుంది కాబట్టి రా అనేది పలకాలంటే అందుకు అచ్చు కలుపుతాం కాబట్టి అదొకటి. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే వర్ణల తాలూకా విభజన కానీ అందులో ఉండే వర్ణలు ఎన్నని కానీ మనం కనిపెడతాం. అర్థమైంది కదండి అందరికీ. మరొకసారి గుర్తుంచుకోండి, స్వర్లు అంటే అర్థం చేసుకోండి ఒక వర్ణం, ఏకవర్ణం. ప్రతి స్వర్లో కూడా ఒక వర్ణే ఉంటుంది, గుర్తుంచుకోండి. అమ్మైనా అహ అయినా గుర్తుంచుకోండి. స్వర్లు అంటే మళ్ళీ ఆ రెండు మేషారు అప్పుడు అయోగ అసంగత్ అన్నారు కదని అనుకోవచ్చు, కాదు. ఇప్పుడు కహ్ అన్నాం అనుకోండి, మనకుంది కహ్, దీంట్లో ఎన్ని వర్ణాలు ఉన్నట్లు లెక్క చెప్పండి, 2. కమ్మ అన్నప్పుడు ఎన్ని వర్ణాలు ఉన్నట్టు చెప్పండి, ఇందులో కూడా 2. ప్రతి బాలక్కడి కూడా 2 గుర్తుంచుకోండి. సో ఈ ప్రాప్తికి మరి అమ్మ అంటే ఎన్ని అవుతాయి చెప్పండి, 1 ఉంటుంది. అమ్మ అంటే ఎన్ని అవుతాయి చెప్పండి, 1. అందుకని చెప్పి ప్రతి స్వరం కూడా ఏకవర్ణ, ప్రతి వ్యంజన కూడా ద్వివర్ణ, ప్రతి సంయుక్తాక్షరము లేదా ద్విత్వాక్షరము త్రివర్ణ, బారక్కడి ద్వివర్ణ, 2 వర్ణలే ఉంటాయి. ఇక సంశ్లేషాక్షరాలు ఉంటారా, అందులో ఉండే అక్షరాలు బట్టి మనము యాడ్ చేసుకుంటూ పోతాము. మ్యాక్సిమంగా 4 వరకు ఉంటాయి సంశ్లేషాక్షరాలు. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే వర్ణమాలలోని వర్ణ కితనేహై అని అంటే ఈ విధంగా మనం విభక్తి చేస్తాం. చాలా ఈజీ. స్వరాలు గుర్తుంచుకోండి, ఏ స్వరం వచ్చినా 1 అక్షరమే, ఏ వ్యంజనం వచ్చినా 2 అక్షరాలే, ఏ గుణంతం బారాకడి వచ్చినా 2 అక్షరాలే, సంయుక్త అక్షరాలు ద్విత్వాక్షరాలు వస్తే 3 అక్షరాలు, సంశ్లేషాక్షరాలు వస్తే అందులో ఉండే అక్షరాలు ఎన్నైతే అన్నీ ప్లస్ ఆ గుర్తుంచుకోండి, లేదా 4 వరకు అని మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక పదములో ఇచ్చినటువంటి వర్ణలను మనం ఈజీగా మనము ఐడెంటిఫై అనేది మనం చేయవచ్చు. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈ వేళతో ఈ 4 క్లాసెస్తో వర్ణమాల గురించి సంపూర్ణ జ్ఞానం అనేది మీకు ఇవ్వడం జరిగింది. అందరికి కూడా అర్థమైంది అనుకుంటాను. ఏమైనా మీకు సందేహాలు కానీ నేను చెప్పడంలో మీకు ఏమైనా సరే కొంచెం లోటుపాట్లు ఉన్నా సరే మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే వాటిని సరిచేసుకొని మరలా చక్కగా చెప్పే ప్రయత్నం నేను చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ.